సేమ్ ఇందాక మనం పార్ట్ టూలోని అదే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా, దాన్ని హ్యావింగ్ క్లాస్ యూస్ చేసి సాల్వ్ చేసాం. ఇప్పుడు మనం జాయింట్స్ యూస్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. అది అలా చెప్తాను. ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈస్గా సబ్ క్యూరీ యూస్ చేసుకుని గ్రూప్ వై చేద్దాం, టోటల్ కాస్ట్ ఫైండ్ చేద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. ఇక్కడి నుంచి మనం కాలమ్స్ రాసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్, మనకు ఐడి కావాలి, కాస్ట్ కావాలి, ఫ్రమ్ సేల్స్ టేబుల్ కదా, గ్రూప్ బై స్టోర్ ఐడి. స్టోర్ ఐడి కాస్ట్ ఫ్రమ్ సేల్స్ గ్రూప్ బై స్టోర్ ఐడి. సో ఫస్ట్ స్టెప్ ఇది. మనం గ్రూప్ బై చేసి మొత్తం ఒకే స్టోర్ 4 times 5 times రిపీట్ అయి ఉంటుంది కదా, దాని ఓవరాల్ ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సో సెలెక్ట్ స్టోర్ అండర్ ఐడి కాస్ట్ ఫ్రమ్ కాస్ట్. ఓకే సారీ, ఇది మనకి సమ్లో ఉండాలి కదా. సమ్ ఆఫ్ కౌంట్, సమ్ ఆఫ్ కాస్ట్ ఫర్ శాలరీ గ్రూప్ బై స్టోర్ ఐడి. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలా వచ్చింది. దీన్ని మనం టోటల్ కాస్ట్ సో ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చి దీని నుంచి డెరైవ్ అవుతుంది అనమాట. సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ ఫ్రమ్. ముందు మనం ఫ్రమ్ కండిషన్ రాసుకున్న తర్వాత ఇది రాద్దాం. ఓకే, ఫ్రమ్ తర్వాత సో ఇందులో బ్రాకెట్స్ క్లోజ్ చేసిన తర్వాత స్పేస్ ఎక్స్ అనేద్దాం. సో ఇక్కడ మనకి కావాల్సిన కాలమ్స్ రాసుకోవచ్చు అనమాట. యావరేజ్ శాలరీ ఒకటే కావాలి కాబట్టి ఏవిజి ఇక్కడ మనం కాస్ట్ రాయకూడదు, ఎందుకంటే మనకి ఇక్కడ టోటల్ కాస్ట్ అని ఇచ్చాము. సో ఇక్కడ మనం టోటల్ కాస్ట్ రాయాలి. టోటల్ కాస్ట్ ఫ్రమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఇక్కడ మనం యావరేజ్ కాస్ట్ అని ఇవ్వాలి. దీని పేరు కాలం పేరు ఏవిజి కాస్ట్. సో ఇందాక మనం హ్యావింగ్ యూస్ చేసాం కదా, ఇప్పుడు మనం జాయిన్స్ యూస్ చేద్దాం. సో ఇది ఒక టేబుల్, ఇది మొత్తం ఒక ఎక్స్ అనే టేబుల్ అనేది మనం ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వై అనే టేబుల్ ఇచ్చుకొని జాయిన్ చేయాలన్నమాట. అది ఎలా అంటే ముందు సెలెక్ట్ స్టార్ ఫామ్ అని ఇచ్చేసి ఇలా ఇచ్చేయండి. తర్వాత మనకి ఇక్కడ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ని మళ్ళీ బ్రాకెట్లో ఇలా ఇవ్వండి. సో ఈ టేబుల్ని మనం
సమ్ వై అనుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మనం జాయిన్ చేయాలి కదా. జాయిన్ చేసినప్పుడు మనం ఇప్పుడు దీంతో జాయిన్ చేయాలి, ఈ టేబుల్తో జాయిన్ చేయాలి కాబట్టి సో ఇలా ఇస్తాం అన్నమాట. ఇది కూడా ఇంకొక బ్రాకెట్లో ఇస్తాం. సో ఇది వై అని ఇచ్చాం కదా, ఇప్పుడు జెడ్ అని ఇచ్చుకుందాం. సో ఇదంతా ఇందులో పెట్టేస్తుంది. సో ఇప్పుడు ఆన్ ఇస్తాం అన్నమాట. ఆన్. ఇప్పుడు మనకి వై డాట్ టోటల్ కాస్ట్, ఇది టోటల్ కాస్ట్ దేనికన్నా గ్రేటర్ గా ఉండాలి, జెడ్ డాట్ యావరేజ్ కాస్ట్ అన్నమాట. దీనికన్నా కాస్ట్ ఎక్కువ ఉంటే ఆ వాల్యూస్ మనకి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనం స్టార్ ఇచ్చాం కదా, అది అలాగే వదిలింది. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే స్టోర్ ఐడి వచ్చింది, టోటల్ కాస్ట్ వచ్చింది, యావరేజ్ కాస్ట్ వచ్చింది. ఈ టోటల్ కాస్ట్ కూడా ఏది వచ్చిందంటే మనకి ఏదైతే యావరేజ్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉందో అది మాత్రం వచ్చింది అనమాట. ఇది జాయిన్స్ యూస్ చేసాం అనమాట. ఇందాక హ్యావింగ్ క్లాస్ యూస్ చేసాం, ఇది జాయిన్స్ యూస్ చేసాం అనమాట. అంటే డిఫరెన్స్ ఇంకేం లేదు. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే యాజ్ ఇట్ ఈజ్ అది ఇందాక మనం టోటల్ కాస్ట్ ఫైండ్ చేసాం, తర్వాత ఇది యావరేజ్ కాస్ట్, అదే టోటల్ కాస్ట్ యొక్క యావరేజ్ కాస్ట్ని ఫైండ్ చేసాం. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం జాయిన్ చేస్తాం అన్నమాట. ఇది వై అనే టేబుల్, ఎక్స్ జెడ్ అనే టేబుల్. సో ఇదంతా జెడ్ అనే టేబుల్ కింద తీసుకున్నాం అనమాట, ఇదంతా వై అనే టేబుల్ కింద తీసుకున్నాం. సో ఆ రెండు జాయిన్ చేసాం. ఇది దీని మీద జాయిన్ చేసాం అంటే వై డాట్, ఇది వై కదా, వై డాట్ టోటల్ కాస్ట్, వై డాట్ టోటల్ కాస్ట్, జెడ్ డాట్ యావరేజ్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ ఏదైతే యావరేజ్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉందో దాని వాల్యూస్ మాత్రం ఇవ్వమని ఇచ్చాం. సో అప్పుడు మనకి వాల్యూస్ వచ్చిందనమాట. సో ఇలా మనం జాయిన్స్ యూస్ చేసి కూడా చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.